దక్ష ప్రజాపతి కుమార్తెలైన వినత కద్రువలు ఒక రోజున సముద్రపు ఒడ్డుకు వెళ్ళినప్పుడు క్షీరసాగర మదనంలో వచ్చిన ఉచ్చేశ్వరం అనే ఇంద్రుడి గుర్రం దూరంగా వారికి కనిపించింది. అప్పుడు దూరంగా కనిపిస్తున్న గుర్రం చూసి కద్రువ తన సోదరితో, చూడు, ఆ ఉచ్చేశ్వరం శరీరం అంతా తెల్లగా ఉన్న తోక నల్లగా ఉంది అంటుంది. ఉచ్చేశ్వరం తోక తెల్లగా ఉండడం చూసిన వినత, లేదు, దాని తోక తెల్లగా ఉందని అంటుంది. దీనితో కద్రువకు మనస్సులో పట్టుదల పెరిగి, పందెం వేద్దాం, తోక తెల్లగా ఉంటే నేను నీకు దాస్యం చేస్తాను, నల్లగా ఉంటే నీవు నాకు దాస్యం చెయ్యాలి అంటుంది. వినత పందానికి అంగీకరిస్తుంది. ఆ రోజు పొద్దుపోయిందని, తర్వాత రోజు వచ్చి ఆ గుర్రాన్ని చూడవచ్చని ఇద్దరూ అంగీకరించుకొని వారు ఇళ్ళకి వెళ్ళిపోతారు. కద్రువ ఇంటికి వెళ్లి తన సంతానమైన తన సర్పాన్ని పిలిచి పందెం గురించి చెప్పి ఆ గుర్రం తోకకు చుట్టుకొని తోక నల్లగా ఉండేటట్టు చేయమని తన కొడుకుల్ని అడుగుతుంది. కొడుకులు దానికి అంగీకరించకపోయేసరికి కోపంతో, మాతృవాక్య పరిపాలన చెయ్యని మీరందరూ భవిష్యత్తులో పరీక్షత్ కొడుకు జన్మేజయుడు చేసి సర్పయజ్ఞంలో పడి కాలి బూడిదై మరణిస్తారు అని శపిస్తుంది. అది విన్న కర్కోటకుడు, అమ్మా, నేను వెళ్ళి ఆ గుర్రం తోకకు చుట్టుకుని నల్లగా కనిపించేటట్టు చేస్తాను అని అంటాడు. తర్వాత రోజు వినత కద్రువలు వెళ్లి చూడగానే గుర్రం తోక కర్కోటకుడు చుట్టుకోవడం వల్ల నల్లగా కనిపిస్తుంది. అది చూసి వినత బాధపడి తాను దాస్యం చేయడానికి అంగీకరిస్తుంది. క్షణికావేశంలో కద్రువ సర్పజాతిని శపిస్తుంది. అయితే ఒక జాతి మొత్తం ఎప్పుడూ నాశనం కాకూడదు. అందువల్ల సర్పజాతిని ఆ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేయడానికి అవతరించింది ఆ కారుణ్యమూర్తి అయిన మానసాదేవి.